రైట్ నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఇక మరోవైపు ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. రైట్ ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి విశాఖ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఏపీకి సంబంధించిన వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఒకవైపు ఉత్తర తమిళనాడు, మరోవైపు రాయలసీమ తీర ప్రాంతాల్లో నైరుతి బంగాళాఖాతంలో వేరువేరుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో ఏపీకి వర్ష సూచన అన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజుల పాటు కొనసాగే ఈ పరిస్థితుల్లో ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, ప్రకాశము, నంద్యాల, అనంతపురం జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో పాటు ఈ నెల 11వ తేదీన నైరుతి రుతుపవనాల ప్రభావం మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడన ప్రభావం ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏపీకి అయితే వచ్చే 4-5 రోజులుగా కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులకైతే ఒక రకంగా ఇది ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా ఏపీ రాష్ట్రంలో ఎక్కువగా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంది. నీటి కొరత కూడా ఉన్న నేపథ్యంలో పంటలు ఎండిపోతున్నాయన్న ఆవేదనలో రైతులు ఉన్న నేపథ్యంలో ఈ వర్ష సూచన అయితే రైతులకి ఊరట కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఒక్కపోత నుండి ఉపశమనం కూడా లభించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక ఏపీ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్తగానే చెప్పుకోవాలి. రాబోయే 4 రోజులు కూడా అయితే భారీ వర్షాలతో పాటు మెరుపులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రాథమికంగా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.